ఇంటికి పోయి మేము మాట్లాడుకొని నీకు ఎందుకు మనసు ఒప్పట్లేదు అంటే కోపం వచ్చింది. ఫైల్ ఇసి పాడేసిండు. ఆయన మనం తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసినాం. ఇంటికి వచ్చేసినాక ఏదో ఎప్పుడో ధ్యానం అన్నావు కదా అసలు ఆడిపోదామా. ఫస్ట్ సంవత్సరం కిందనే ధ్యానం వచ్చింది నా దగ్గరికి. అది మన దగ్గరికి వస్తుంది. మనం కేర్ లేదు, ఇంకే దిక్కు లేదు. అన్న హాస్పిటల్ అయినాయి. ఆపరేషన్ అంటే మళ్ళీ చేసుకోవాలంటే ఇప్పుడు వేసుకుంటాం, మళ్ళీ వేసుకోవాలి. కానీ అది కరగాల అంటే ఇక ధ్యానం తప్ప వేరే దిక్కులేని చెప్పి అంతర్వాణి ఏ మాట అయితే పట్టుకున్నానో ఆ మాటతోనే నేను ధ్యానం క్లాస్కి వెళ్ళి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాను. అంటే చూడండి, మనం నిశ్శబ్దంలో ఉంటే, నిశ్శబ్దం అంటే ఇది బంధు రెండు. ఎంతమందిలో కూర్చున్నా కేవలం మనతో మనం ఉంటే మనలో ఉన్న ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఎన్నిసార్లు చెప్తే అబద్ధం ఆడకండి. మనం ఏదన్నా అబద్ధం ఆడమనుకో లోపల నుంచి ఏమని మొక్కుకుంటుంది. మనసేమో ఆడమంటుంది. ఏం కాదు ఒకసారి చెప్పేయి. ఇప్పుడు ఇది దాటాలి కదా మనం, ఇది ఈ పరిస్థితి దాటాలి. ఏం కాదు చెప్పేది మనసు చెప్తుంది. ఎంత పరిస్థితి ఏం జరిగిన అబద్ధం తప్పు కదా అని అంతరాత్మే చెప్తుంది. ఊరుకుంటు కాదు, నీకు హెచ్చరిస్తుంది. ఇలా రెండోసారి మనకి శక్తి వస్తుంది. ఒకటి నిద్రలో, మంచి నిద్ర పోవాలంటే ఏది ఆలోచించకుండా టెన్షన్ పెట్టుకోకుండా జరిగేది మాత్రం తప్పదు. తప్పేదాన్ని మార్చాలంటే నీకు జ్ఞానం కావాలి. అదే దిక్కు లేనప్పుడు ఇంకేం చేయలేదు. అందుకని ఫస్ట్ నిద్ర, రెండవది ప్రజెంట్, మూడవది ధ్యానం. ఈ ధ్యానంలో ఏమైందంటే శ్వాసతో ఉన్నప్పుడు ఆ ప్రాణశక్తిని ఏం చేస్తుందంటే పూర్తిగా నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. శ్వాసతో ఉంటే ఏం చేస్తుంది? నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. దేన్ని శరీరాన్ని, మనసు. ముందు మనసు కూర్చోవాలి. శరీరము కూర్చోయే మాదిరి ధ్యానంలో అంటే ఎంతసేపు కూర్చోవాలా అన్నారు. అర్ధగంట కూర్చున్నది, కదులుతలేదు. మంచి కూర్చున్నట్టు కనబడుతుంది కానీ మనసు కూర్చుంటలేదు లోపల. మనసు ఏమో బయటకు అయింది, శరీరం ఏమి కూర్చున్నది. దాని పేరు ధ్యానం కాదు. నేను ధ్యానం చేసిన అంటుంది, దాని పేరు పరధ్యానం. ఇప్పుడు నేను ధ్యానం చేసిన 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, నాకు ఏం తెలుస్తలేదు అంటే ఎడికెళ్ళి తెలుస్తుంది. మనస్సు కూర్చోవాలి. శరీరంతో పాటు ఎవరు కూర్చోవాలా? మనస్సు కూడా ఇక్కడే శ్వాస పైన ఉంటే అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఆ యొక్క శక్తి మనం ఏం చేస్తుంది? ధ్యాన స్థితిలోకి తీసుకెళ్ళి పూర్తి శూన్యంలోకి తీసుకెళ్తుంది. అప్పుడు మనకి ఇది తెలుసుకుంటుంది. అదే 9 రంధ్రాలు మూసుకోవడం. అందుకని 9 రంధ్రాలను పుట్టించినోడు బ్రహ్మ కాబట్టి బ్రహ్మే మన దగ్గర ఉన్నప్పుడు వీటికి భయపడాల్సిన పని లేదు